రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. ఏలూరు మోతేవారి తోటలోని దెందులూరు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను కాపాడుకునే విధానాలను పక్కన పెట్టేసిందని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమం కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతులకు సరిపడినంత యూరియా అందుబాటులో ఉంచలేకపోతుందని ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న అన్నదాత పోర్ నిరసన కార్యక్రమాన్ని రైతులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఏలూరు ఆర్డీఓ కార్యాలయం వరకు రైతులతో ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతిపత్రం అందించనున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి, దెందులూరు జడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, వైసీపీ నాయకులు ఆళ్ల సతీష్ చౌదరి, ముదుగురు సూర్యనారాయణ, నిట్టా గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీకు ముందుగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, సర్పంచులకు, సొసైటీ అధ్యక్షులకు, అందరికీ మాజీ సొసైటీ అధ్యక్షులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా రైతు బాగుంటేనే ఎప్పుడైనా కూడా రాష్ట్రం బాగుంటుంది. రైతు ఇబ్బంది పడకూడదు చూసుకోవాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వంగా, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా రైతును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. రైతుకి కావాల్సినటువంటి అన్ని విషయాల్లో కూడా ముందుగానే ప్రణాళికబద్ధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో కానీ, ఈరోజు ఈ మా జిల్లాలో, ఏలూరు జిల్లాలో కానీ ఈరోజు చూస్తూ ఉంటే, ఈరోజు అనేక మంది రైతాంగం కానీ, ఈరోజు పెద్దలందరూ కూడా ఈరోజు అన్న యూరియా దొరకట్లేదు, ఇబ్బంది పడుతూ ఉన్నాము అనేది వాస్తవం. ఈరోజు లేదు యూరియా అందుబాటులో ఉంది అని ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైనా కూడా ఈరోజు మనము ఏదన్నా తప్పు జరిగినప్పుడు బాధ్యత గల ప్రతిపక్షంగా, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా మేము ఈరోజు మీరు చేయాల్సింది మేము గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మా పైన ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని అదే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు యూరియా కొరత లేదు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఎందుకు దొరకట్లేదు? ఈరోజు నేను 4 మండలాల్లో మా దెందులూరు నియోజకవర్గంలో ఇప్పుడే కనుక్కోవడం జరిగింది. ఎక్కడా కూడా యూరియా లేక రైతాంగం, 4 మండలాల రైతాంగాన్ని కూడా ఈరోజు నేను మాట్లాడి ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఎక్కడా కూడా యూరియా అందుబాటులో లేదే. ఈరోజు యూరియా కొనాలి అంటే మీరు జింక్ కొనండి, కంబైన్డ్గా తెచ్చిస్తామనేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఏ రైతు కూడా వెళ్ళి యూరియాను కొనుక్కునే పరిస్థితి లేదు. బ్లాక్లో కూడా ఈరోజు ఎప్పుడైతే అందుబాటులో లేదో బ్లాక్లో ఏ విధంగా ఉంటుందో పరిస్థితులు మీ అందరూ కూడా తెలిసిందే కదా. ఈరోజు గతంలో మేము ఏం చేసాము, ముందుగానే యూరియా ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఎంతమంది ఏ పంట పండిస్తారు, దానికి కావాల్సినటువంటి ఏమేమి కావాలి అనే దాని మీద ప్రత్యేకమైన ప్రణాళిక చేసి అప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా డేటాని తీసుకుని దాని ద్వారా ఎంత యూరియా కావాలని ముందే నిల్వలు తీసుకొచ్చి ఇక్కడ ఆ రోజు ప్యాక్స్ ద్వారా, అదే మార్కెట్ ద్వారా, అన్ని ద్వారా మేము సప్లై చేసామే. ఈరోజు మీరు ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు? మీరు సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్తో కూడా ఉన్నారు. ఈరోజు ఇంకా కూడా యూరియా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ తెప్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు ప్రతినిస్తూ ఉన్నాం. తప్పకుండా రైతాంగానికి అండగా నడపాల్సిన ఈ ప్రభుత్వం ఈరోజు యూరియా విషయంలో విఫలమైంది. దీన్ని బాధ్యతగా మేము ప్రశ్నించినప్పుడే తప్పకుండా ప్రభుత్వం మేలుకుంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 9వ తారీఖున ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ, ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులందరితో, ఏదో పార్టీ కార్యక్రమం కాదు, ఇది ఒక రైతు సోదరులతో రైతులందరినీ కూడా వెంట పెట్టుకుని ప్రభుత్వాన్ని మేలుకొల్పేటువంటి ఒక బాధ్యత గలటువంటి ప్రతిపక్షంగా ఈరోజు రైతుల్ని కోసమని చెప్పి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈరోజు ఈ జిల్లాను, అదేవిధంగా నియోజకవర్గంగా ఉన్న రైతాంగాలందరినీ కూడా ఎంబడి పెట్టుకుని వెళ్ళి అప్పుడు ఆర్డీఓ గారు ఉంటే ఆర్డీఓ గారు, ఎవరుంటే వారికి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళము కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడిని కూడా ఈరోజు కోరుతున్నా, రండి, ఆ రోజు ఏలూరు రండి, వెళ్దాము, వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దాం. డెఫినెట్గా ఈరోజు మనము అది ఇప్పుడే పోస్టర్ కూడా లాంచ్ చేసాం. అన్నది ఎరువులు బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు అనేటువంటి పోస్టర్ని ఈరోజు మేము లాంచ్ చేయడం జరిగింది. రైతులకి బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది, గతంలో ఉన్నాం, ఇప్పుడు కూడా ఉంటామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తుంది.